హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్పల్లోని బాబా నగర్ కాలనీకి వచ్చాను. ఎందుకు వచ్చాను ఏమిటి అని వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం. ఇండ్లు పెద్ద పెద్ద భవనాలతో పెరుగుతున్న హైదరాబాద్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించే పార్కులు మాత్రం రోజు రోజుకి తగ్గుతున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పార్క్ భూములకు సంబంధించిన విషయంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మనం చూస్తున్నది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలంలో బాబా నగర్ కాలనీ. ఇందులో మొత్తం 7,000 గజాల పార్కు స్థలాన్ని హైదరాబాద్లు కాపాడినరు. ఈ పార్కు స్థలం విలువ దగ్గర 85 కోట్లకు ఉండొచ్చట. కానీ 100 కోట్లు పెట్టిన ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని తిరిగి తీసుకురాలేము కదా. ఇప్పుడు నిజం ఏంటో తెలుసుకుందాం. బాబా నగర్ కాలనీలో 1980లో 183 ప్లాట్లతో ఒక లేఅవుట్ వచ్చింది. ఆ లేఅవుట్లో 3,000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. చెప్పినట్టే 1999 వరకు అక్కడ పార్కు ఉండే. దానికి అప్పట్లో కాప్రా సర్కిల్ అధికారులు పార్కు హద్దులు ఫిక్స్ చేసి చుట్టూ గోడ కట్టించిండ్రు. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు కథ. 183 ప్లాట్లతో మొదలైన లేఅవుట్ రాను రాను 189 ప్లాట్లుగా మారింది. అది ఎలా సాధ్యమైందంటే పార్కు స్థలాన్ని ఒక్కొక్క ప్లాట్ 500 గజాల చొప్పున 6 ప్లాట్లు చేసి అమ్మిండ్రు. అందులోనే ఒక ప్లాట్ కొన్న బొట్ల సాయి అనే అతను తర్వాత కాలనీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు కూడా అయ్యాడంట. ఇదే కదా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుంది కదా. అయితే అతను దొంగ బుద్ధిని గమనించిన స్థానికులు మా పార్కును కాపాడండి అంటూ హైదరాబాద్ను సంప్రదించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆదేశాలతో హైడ్రా, జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ ఆఫీసర్స్ కలిసి ఆ జాగాడికి పోయారు. తెలిసింది ఏంటంటే 3,000 గజాలు పార్క్ కోసం కేటాయించారు. కానీ ఆల్రెడీ కొంత భాగం కబ్జా అయ్యింది. ప్రస్తుతం మిగిలింది 2,000 గజాలు. ఆ 2,000 గజాలకు హైడ్రా ఫెన్సింగ్ నిర్మించి పార్కు స్థలాన్ని కాపాడింది. ఇది పార్కు స్థలం అని బోర్డు కూడా పెట్టింది. కమిషనర్ రంగనాథ్ జిందాబాద్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిందాబాద్. హైడ్రా జిందాబాద్. హైడ్రా జిందాబాద్. హైడ్రా జిందాబాద్. హైడ్రా జిందాబాద్. మా పార్కు మా కావాలి. మా పార్కు మా కావాలి. సేమ్ ఇట్లనే ఉప్పల్ మండలంలోని నాచారం గ్రామంలో కార్తికేయ నగర్ కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులకు సంబంధించిన 5,000 గజాలకు కూడా హైడ్రా ఫెన్సింగ్ వేసిండ్రు. పార్కులు అంటే ఏంటి? అసలు పిల్లలకు ఆడుకునే ప్రదేశాలు కావా? ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించే పార్కులు పర్యావరణానికి కూడా ఎంతో ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ డబ్బు ఆశతో ఎంతోమంది ఇలాంటి అక్రమాలు చేస్తుంటారు. కానీ ఈ దేశ పౌరులుగా ఇలాంటి తప్పులను మనం అడ్డుకుంటామా? మనకు బాధ్యత లేదా చెప్పండి. మనం చేయాల్సిన పనే హైడ్రా చేసింది కదా. ఇందులో హైడ్రా తప్పు ఏముంది? ఇకనైనా తప్పుడు మాటల ప్రచారం నమ్మకండి. మన కళ్ళ ముందు జరిగే అక్రమాలను మొదట్లోనే అడ్డుకుంటే పూర్తి స్థాయిలో ప్రజల ఉమ్మడి ఆస్తులను కాపాడొచ్చు. మన పని తన పనిగా చేస్తున్న హైడ్రాకు అండగా నిలుద్దాం. ఫ్రెండ్స్, మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.